రెండు సాంగ్స్ బాగున్నాయి అన్న. అంతేనా? ఆ, ఇంకా ఇంకేం నచ్చినాయి నీకు? మొత్తం సినిమా మొత్తం నచ్చింది అన్న. ఒక్క సీన్ అని చెప్పలేం కదా, ఒక్క సీన్ నచ్చలేదని ఏం చెప్పలేం కదా, సో మొత్తం టూ అన్ని కి సీన్లు. లీడ్ ఏమో అప్పుడు ఎక్కడి నుంచో పారిపోయిన పుష్ప పులితో కనబడతాడు కదా, ఆ అవునన్న. షాట్ వేయలేదు కదా నువ్వు అప్పుడు, ఏమైనా అది గమనించావా? ఏంటంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరికైనా అంతే, సినిమా చూసిన తర్వాత లాస్ట్ అంటే సినిమా ఎండ్ అయ్యే టైంలో బాంబ్ వెళ్తాది. అంటే పుష్ప మ్యారేజ్ కి వెళ్లే టైంలో ఎస్, బాంబ్ వెళ్తాది. బాంబు పెట్టి ఆ పెళ్తాడు. బాంబ్ వెళ్ళే పేల్చే టైంలో పుష్ప అంటే ప్రాణాలతో ఉన్నాడా లేడా అని ఒక టీజర్ రిలీజ్ చేశారు స్టార్ట్ లో, ఓకే, పుష్ప అవును 2ది. అవును. ఆ టీజరే పార్ట్ 3 అనుకుంటున్నా నేనైతే. ఓకే. అంటే పుష్ప జపాన్ లో ఉన్నాడా, చైనాలో ఉన్నాడా, స్మగ్లర్ గా ఇట్లా దొరికాడు అని ఉంటుంది కదా, అది పార్ట్ 3 అనుకుంటున్నా నేను. పార్ట్ 3 జపాన్ అయితే వాళ్ళతో ఫస్ట్ కన్ఫర్మ్. ఫైట్ ఎలా అనిపించింది నీకు? అది వేరే లెవెల్ అన్నది అయితే ఫైట్. ఫైట్ బాగుంది కానీ సింక్ లో లేదంటున్నారు, అంటే కథకి కనెక్ట్ లేదు కదా అంటున్నారు. ఆ ఫైట్ సీన్ కి, అంటే స్టార్టింగ్ ఫైట్ సీన్ కి మన పార్ట్ 2 లో స్టార్టింగ్ టీజర్ వదిలింది మొత్తం అది అంతా కలిపి పార్ట్ 3 లింక్ అయి ఉంటది అనుకుంటున్నాను నేనైతే. అది పార్ట్ 3 లింక్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఓకేనా, బానే చేసిందా? బాగా చిన్నపిల్లలా చేసింది అన్న. కనబడింది అని అంటున్నారు అందరూ. సేమ్ మా అన్నతో పోటీగా చేసింది డాన్స్. అంతేనా? అంతే. పార్ట్ 3 లో విజయ్ దేవరకొండ ఉంటాడంట, నిజమేనా? అవన్నీ ఫేక్ అన్న. ఫేక్నెస్ లాగా. ఫేక్ అన్న. మనకి ఇంకా పార్ట్ 3 ఇంకా ట్రైలర్, అసలైన ట్రైలర్ టీజర్ అని ఏ పోస్ట్ రాకుండానే మనం ఎట్లా చెప్తాను. చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరస్ట్ గా ఉంది అంటున్నారు, మీరేమంటారు? అది వీళ్ళు చివరికి వచ్చి తనుకున్నారు కదా లీడ్ ఇద్దరికి ఇచ్చారని తెలిసింది. బ్యాక్గ్రౌండ్ తమన్కి ఇద్దరికి ఇచ్చారు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరెస్ట్ ఉందా అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీకు కొట్టడానికి కూడా చేత కాదు, మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడాలి. కొట్టడానికి రాని వాళ్ళు కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడతారు, డైరెక్షన్ తీయడానికి రాని వాళ్ళు కనుక సినిమా బాగాలేదు అది ఇది అని మాట్లాడతారు. ఒకసారి వాళ్ళన్నా కంపోజ్ చేసి చూపియండి, ఒకసారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, డైరెక్షన్ గానీ, యాక్టింగ్ గానీ ఒకసారి మీరన్నా చేసి చూపియండి. మీరు చేయండి, మీరు చేయరు, చేసే వాళ్ళని చేయనీరు. ఇంత కలెక్షన్ రావడానికి కారణం టికెట్ రేట్ పెంచడం వల్ల అంటావా? నా టికెట్ రేట్ ఏముందన్న, ఇప్పుడు ఆయనకుండే క్రేజ్ చెప్పాల్సిన అవసరం లేదన్న. 50 రూపాయలు పెట్టినా 500 కోట్లు కొట్టేది. పాట్నాలో చూసాం కదన్న ఎంత కలెక్షన్ అయిందో. మొత్తం నార్త్ లోనే రోజుకి ఒక ఫస్ట్ డే కలెక్షన్స్ 74 crores అయింది. బాలీవుడ్ హీరో కూడా ఎవరు అంత క్రాస్ చేయలే కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్. అట్లాంటిది ఆయన చేసినాడంటే ఇంకా ఏం చెప్పలేమన్నా. ఓన్లీ టికెట్ రేట్లు బట్టి చెప్తున్నారే తప్ప అవన్నీ వేస్ట్ అన్న. నార్త్ లో ఉన్నంత క్రేజ్ మన తెలుగులో లేదని అంటున్నారు. అది మనం ఇంకా గర్వపడాలన్నా. మన తెలుగు హీరోకి అటుపక్క అభిమానిస్తున్నారంటే, అంత హై లెవెల్లో అభిమానిస్తున్నారంటే మనం గర్వపడాలి, చూసి నేర్చుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి. పక్క వాళ్ళ విషయాలలో లొల్లి పెట్టకూడదని నేర్చుకోవాలి. సంజయ్ దత్త గారు ఆమె చనిపోయింది కదా, 25 lakhs అల్లు అర్జున్ గారు ఇచ్చారు. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు ఫ్యాన్ కింద? అవి ఆమె జరగడం అనేది చాలా అంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే అలాంటి, దయచేసి చెప్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్ కే దయచేసి అలా స్టార్ హీరోలో ప్రీమియర్ షో గానీ, అలా ఫస్ట్ డే గానీ అలా వెళ్ళకండి. పిల్లలతో గానీ ఫ్యామిలీ అలా వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు స్టార్ హీరోలు కాబట్టి, ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. అందులో ఈ చిన్న పిల్లలు, ఆడవాళ్ళు వస్తుంటారు. అందులో ఈ పోలీస్ వాళ్ళు అనేది ప్రొటెక్షన్ పెట్టడం వల్ల, ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల ఒకసారి లాఠీ చార్జ్ చేస్తుంటారు. ఆ పరిగెత్తడంలో గానీ అలా దొబ్బుకుంటా అలా జరిగిపోతుంటాయి. అందుకు సో ప్రీమియర్స్ గానీ, బెనిఫిట్ షో గానీ అలా ఫ్యామిలీతో వెళ్ళకూడదని కోరుకుంటున్నాం. అల్లు అర్జున్ గారు ఎవరికి చెప్పకుండా ప్రీమియర్ చూడడానికి వచ్చేసారంట, అతను తప్పుందంటారు ఏమన్నా? మనం దాని గురించి ఏం చెప్పలేమన్నా. కామెంట్స్ లేదంట. ఎందుకంటే లైట్ గా నాగడకు అలానే అనిపించింది. అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఉండింటే చెప్పుంటే అది ఇంకొంచెం ప్రాణాలు జరిగి ఉండేది బతుండే కదా. అది ఏమైందో అది ఆ రోజు వాళ్ళకే తెలియాలి. వాళ్ళు చెప్పారో చెప్పలేదో మనకు తెలియదు. అది పోలీస్ వాళ్ళకి, ఇటు ఆయనకి, ఆయన టీం కే తెలియాలి. అది అంటే తెలిసి ఉండి నేనంటే పోలీసు వాళ్ళు ఎక్కువ క్రౌడ్ పెట్టి ప్రొటెక్షన్ ఉండింటే ప్రాణాలు దక్కేటివి. ఇద్దరు ప్రాణాలు దక్కేదని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే.